రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందమ్మా? బాగుందమ్మా, బాగుంది. జుబ్లీస్లో ఎవరు గెలుస్తుర్రో నేనైతే తిరగను చేయను, నాకు తెలియదు. వాళ్ళు వీళ్ళు చెప్తారు బిడ్డ, నాకంత నేను చదువుకోలేదు చేయలేదు, నాకంతా ఇది కాదు. చెప్పేటోళ్ళు మాటలు వింటాము. కాంగ్రెస్ కేసిన వాళ్ళు వేస్తారు, బిఆర్ఎస్ కేసిన వాళ్ళు వేస్తారు, ఎవరు ఇష్టము చెప్పేస్తారా, నాకు చెప్తారా బిడ్డ? మంచి పనులు చేసిండు జనార్దన్ రెడ్డి, చేసిండు మాకు బాగా చేసిండు. ఆయన చనిపోయిండు. ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ చేసిండు. మరి ఉప ఎన్నికలలో ఎవరు వస్తే మంచి పనులు చేస్తారు అనుకుంటున్నారు? ఎవరు వస్తే మంచి పని చేస్తారంటే కేసీఆర్ వస్తే మంచిగా చేస్తారని అనుకుంటున్నాం. అంటే అందరి నోట నవీన్ యాదవ్ గారు అని వినిపిస్తుంది కదా, మరి చూడమ్మా, ఆయన అయితే ఆయన చేస్తారు. ఎవరికి ఆ గెలిచేది ఎవరో రాతుంటే వాళ్ళది ఓట్లు. ఇప్పుడైతే నాకు బియ్యం రావడం లేదు, నా రేషన్ కార్డు లేదు, ఏం లేదు. అది అంటారు ఇది అంటారు. ఓట్లు వచ్చినప్పుడు వస్తారు, వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వస్తారు. అవసరం తీరిపోతే ఇక అక్కడ ఉన్నారు. మున్సిపల్ ఆఫీస్ ఖర్చాబాదు 3 సార్లు పోయినా. అధికారులు ఇంకేం అడుగుతాను, ఇప్పుడు చెప్తున్నా కదా, ఇదే వాళ్ళకి తెలిసిపోవాలి. ఇంటింటికి వచ్చి అల్లది ఇల్లుది అని అన్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అన్నారు, అది ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిర్రు. అందరికి ఇచ్చిరంట కదా? అందరికి ఇచ్చిరంట. అందరికి కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. అందరికి రావాలని రూల్ ఏం లేదు కదా. ఎవరికి ఉన్నోళ్ళకి, ఉన్నోళ్ళు లేని వాళ్ళకి అందరికి ఇది చేసిర్రు. ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి అందరికి ఇచ్చిర్రు. ఎవరికి ఉన్నదో ఎవరికి లేదు ఆయన చూసిండా? ఆయన చూడలేదు. నేనా జనార్దన్ రెడ్డికి వేద్దాం. జనార్దన్ రెడ్డి గారు లేరు కదా, మరి వాళ్ళ కొడుకు లేడా? వాళ్ళ కొడుకు అంటే వాళ్ళ కొడుక్కి ఎట్లా వేద్దాం అనుకుంటున్నారు? తన మాట తీరా అభిమానమా? అభిమానమే, అభిమానమే. అభిమానంతోనే మంచి పనులు ఏం చూడలేదా మరి? ఆయన మంచి పనులు అని అంటే ఆయన వెనక వెళ్తే తెలుస్తాయి మనకి. ఇప్పుడు మీ వెనక నేను వస్తేనే ఏదైనా తెలుస్తుంది. తెలియంది ఎట్లా చెప్తాం చెప్పు? నాది గెలుస్తారా అంటానంటే నేను ఒక్కదాన్ని వేస్తే ఆయన గెలుస్తాడా? అంటే మీ ఆలోచన ప్రకారం? మా ఆలోచన ప్రకారం అంటే అందరు వేస్తే గెలుస్తారు. ఒకళ్ళతో అయిపోతుందా? మొత్తం మీద అయితే ఓటు కాంగ్రెస్ కి వేద్దాం అనుకుంటున్నా.